రైట్ సార్. దాడి జరిగే సమయంలో అక్కడ పర్యాటకులు 4,000 మందికి పైగా ఉన్నట్టుగా సమాచారం సార్. అండ్ ఒక్క జవాన్ కూడా లేడు. అది చాలా సున్నితమైన ప్రాంతం బైసారన్ అనేది. అది 3 అంచెల భద్రత ఉండాలి అని చెప్తూ ఉన్నారు. నిన్న అఖిలపక్ష సమావేశంలో ఈ దాడి ఏదైతే ఉందో ఈ దాడికి కారణం నిఘా వైఫల్యం కారణము అని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించిన పరిస్థితి సార్. ఏమంటారు? నిఘా వైఫల్యం వేరు, భద్రతా వైఫల్యం వేరు. నిఘా వైఫల్యం మళ్ళీ నేను చదివిన మేరకైతే భద్రతా వైఫల్యం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్. నేను చదివింది నేను ఇండియా టుడేలో అన్నిట్లో వచ్చింది. సెక్యూరిటీ లాబ్స్ అన్నారు. ఎందుకంటే నిఘా వైఫల్యం అనే క్వశ్చన్ లేదు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడిన మాట సార్. సిడబ్ల్యూసి ఇస్ నాట్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనే అఖిలపక్ష మీటింగ్లో గవర్నమెంట్ మాట్లాడేది క్రైటీరియా భద్రతా వైఫల్యం అని చెప్పి. సిడబ్ల్యూసి భద్రతా వైఫల్యానికి ఇంటెలిజెన్స్ వైఫల్యానికి మౌలికంగా తేడా ఉంది. సో ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదు. నేను యాక్చువల్లీ నిన్ననే మాట్లాడాను మనం. సో నిన్ననే మన చర్చలోనే క్లియర్గా ఇందులో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది అని మాట్లాడాను. దీనికి ఉదాహరణలు కూడా చెప్పాను నేను. ఒకటి, నిఘా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. అందుకే ఉంది కనుకనే మార్చిలో ఒక హై లెవెల్ రివ్యూ కూడా జరిగింది. అంటే ఈ పహల్గామ్ ప్రాంతంలోనే అటాక్ జరిగే అవకాశం ఉంది అని. ఎందుకు అంటే ఇది అమర్నాథ్ యాత్ర పోయే బేస్ క్యాంప్. 48 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్రకు. ఇంకో రూట్ ఉంది, అది 14 కిలోమీటర్స్, కానీ అది చాలా స్టీప్గా ఉంటుంది. సో ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా సెన్సిటివ్. ఇప్పుడు కాదు, అమర్నాథ్ యాత్ర పైన చాలాసార్లు అటాక్ జరిగింది. సో అమర్నాథ్ యాత్రకు కీలకమైన బేస్ క్యాంప్ ఇది పహల్గామ్. సో అందువల్ల ఈ అమర్నాథ్ యాత్ర పైన తీవ్రవాదుల గురి ఉంటుందని మనకు తెలుసు. అమర్నాథ్ యాత్రకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఐ థింక్ జూన్లో అనుకుంటాను, June 3rd స్టార్ట్ అవుతుంది. జూన్లో స్టార్ట్ అవుతుంది అమర్నాథ్ యాత్ర. సో ఆల్రెడీ రిజిస్టర్ మరి ఎందుకు లేదు సెక్యూరిటీ? నిన్న కూడా నేను అన్నాను, నిన్న మరి 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లకు కూడా ఎందుకు లేరు అంటే ఇది చాలా పెద్ద భద్రతా లోపం కదా. మనకు కశ్మీర్ అంతటా కూడా భారీగా జవాన్లు ఉంటారు. మీరు వెళ్ళండి, చార్మినార్ దగ్గర జవాన్లు ఉండరో చూడండి. మీరు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర మీకు జవాన్లు ఉంటారు. సో ఏ టూరిస్ట్ స్పాట్ పైన దగ్గర తప్పనిసరిగా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ టూరిస్టులు కూడా ఉంటారు. అందులో కశ్మీర్కు ప్రధానమైన రెవెన్యూ టూరిజం. కశ్మీర్ ఆల్రెడీ సెక్యూరిటీ సెన్సిటివ్ ప్రాంతం. మరి ఎందుకు ఇక్కడ 4,000 మంది పర్యాటకులు ఉండగా మరి భద్రతా బలగాలు లేవు? దీనికి ఒక థియరీ ఏమొచ్చిందంటే అది ఆన్ ఫూటే వెళ్ళాలి, లేదంటే గుర్రాల మీద వెళ్ళాలి. 4,000 మంది పర్యాటకులు వెళ్ళినప్పుడు భద్రతా బలగాలు వెళ్ళలేవా? వాళ్ళ గుర్రాస్వారీ తెలియదా? కనీసం పర్యాటకులకైనా ఎవరెవరు గుర్రం నడిపేవాడు కావాలి. జవాన్లకు గుర్రం నడిపే వాళ్ళు అవసరం లేదు. సో జవాన్ల ట్రైనింగ్లోనే గుర్రస్వారీ ఉంటుంది కంపల్సరీగా. ఆర్మీ ట్రైనింగ్లో ఉంటుంది. అది ఆర్మీ ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ల ట్రైనింగ్లో ఉంటుంది. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో పాఠాలు చెప్పిన నేనే స్వయంగా చూశాను. ఐఏఎస్ ప్రొబేషనర్స్కు హార్స్ రైడింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా పనిచేస్తారు కనుక హార్స్ రైడింగ్ కూడా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. సో ఐఏఎస్ ఆఫీసర్లకు హార్స్ రైడింగ్ ట్రైనింగ్ ఉన్నప్పుడు జవాన్లకు ఉండదా? మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు? సాధారణ పర్యాటకులు కాలినడకలు వెళ్ళగలిగినప్పుడు జవాన్లు వెళ్ళలేరా? ఎందుకంటే మన సెక్యూరిటీ ఫోర్సెస్కు సియాచన్లోనే పనిచేస్తారు కదా. సియాచన్ మంచు కొండల్లో -50 degreesలో పనిచేయగలిగేటువంటి గడ్డ కట్టుకునే ప్లేస్లో పనిచేయగలిగేటువంటి ఆర్మీ భారత్కుంటే పహల్గామ్లో ఎందుకు పోలేరు? అక్కడ క్లియర్గా మాకు కనబడుతుంది చుట్టూ ఫారెస్ట్ ఏరియా, లోయలు. సో తీవ్రవాదులు ఎప్పుడైనా పర్వత శ్రేణులు, అడవులు ఉంటే చాలా సులభంగా రాగలిగరు, తప్పించుకుంటారు. సో అక్కడున్న టోపోగ్రఫీ చూసినా ఇట్ ఈస్ ప్రోన్ టు టెర్రరిస్ట్ అటాక్. అది మరి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో ఆర్టికల్ 370 రద్దయ్యాక కాశ్మీర్లో భద్రతా బలగాలు కంచుకోటగా మారాక తీవ్రవాదం స్ట్రాటజిక్గా జమ్మూ వైపుకి షిఫ్ట్ అయింది. మీరు గమనించండి, ఇప్పుడు ఈ పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో ఉంటుంది. మీకు పీర్ పంజాల్ ప్రాంతము, ముఖ్యంగా కిస్తవారా, పీర్ పంజాల్, జమ్మూలోని ప్రాంతాల పైన తీవ్రవాద దాడి పెరిగింది. మీకు లాస్ట్ 5 yearsలో
తీవ్రవాదుల అటాక్లో మరణించిన వారిలో 40% జవాన్స్ మీకు జమ్మూ ప్రాంతంలోనే మరణించారు. అంటే జమ్మూ ప్రాంతానికి వ్యూహాత్మకంగా తీవ్రవాదం షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్ అయినప్పుడు ఇప్పుడు పీర్ పంజాల్ ప్రాంతంలో దాడులు కూడా జరిగాయి. పీర్ పంజాల్ నుంచి కిస్త్వారా, ముఖ్యంగా కిస్త్వారా నుంచి పహల్గాంకు రూట్ ఉంటుంది. సో అందువల్ల అక్కడి నుంచి తీవ్రవాదులు, ఇప్పుడు ఈ తీవ్రవాదులు కూడా అక్కడి నుంచే వచ్చి ఉంటారని అంచనా. సో దాంతో పాటు మీకు టన్నెల్ పైన దాడి జరిగింది ఒకసారి, అది పహల్గాం నుంచే వచ్చారు తీవ్రవాదులు. సో అందువల్ల చాలా క్లియర్గా ఇది సెన్సిటివ్ ప్రాంతము, తీవ్ర టెర్రర్ ప్రోన్ ప్రాంతం. మరి ఎందుకు భద్రత లేదు అనేది ఎవరికీ అర్థం కాదు. ఇక ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేవా? ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అవసరం కూడా లేదు. ఇప్పుడు నాలాంటి వాడికి ఇంత తెలిస్తే, నాకు తెలిసిన దానికన్నా 1 కోటి రేట్లు ఎక్కువ తెలుస్తుంది కదా ప్రభుత్వానికి. మరి ఎందుకు లేదు? వీ హ్యావ్ నో ఆన్సర్. అందుకే నిన్న అఖిలపక్ష మీటింగ్లో సెక్యూరిటీ లాబ్స్ ఉందని అమిత్ షా అంగీకరించాడని అంటున్నారు. మళ్ళీ రేపు బహిరంగంగా అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఇంటర్నల్ మీటింగ్ కనుక మీడియా లేదు, ఎవరు లేరు కదా. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి మీడియాలో వచ్చింది. తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ క్లియర్గా ఉన్నాయి. దాడి జరగవచ్చు, కశ్మీర్ ఇట్ విల్ బి అన్ హాట్ సమ్మర్ ఫర్ కశ్మీర్ అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్. అది వచ్చాక మార్చిలో ఒక రివ్యూ మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు, అంటే కరెక్ట్గా పహల్గాంలో ఈ రూపంలో అటాక్ చేస్తారని ఎవరు చెప్పలేరు. కానీ క్లియర్గా మీకు పహల్గాంకున్న టోపోగ్రఫీ చెప్పాను, జాగ్రఫీ చెప్పాను, దానికి ఉన్న హిస్టరీ చెప్పాను, అమర్నాథ్ యాత్రకు ఉన్న లింక్ చెప్పాను. సో టెర్రర్ ప్రోగ్రామ్ మనకు అందరికీ అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి, కాశ్మీర్లో తీవ్రవాదం దాడి చేయవచ్చు అని. మరి ఎందుకు పర్యాటకులు అన్ని వేల మంది వస్తే బైసారన్ వ్యాలీ నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ చెప్పింది, చాలా విచిత్రం. సాధారణంగా అమర్నాథ్ యాత్ర సమయంలో ఈ బైసారన్ వ్యాలీ అంటారు, ఇది మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు కాశ్మీర్లో. ఈ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తారు, ముందుగా ఓపెన్ చేశారు, బలగాలకు తెలియదు అంటారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, పర్యాటకులకు ఓపెన్ అయిందని తెలిసినప్పుడు కేంద్ర బలగాలకు తెలియదా? అలా ఇదే నిజమైతే మరి కేంద్ర ప్రభుత్వము ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పింది అట్లా అని వార్తలు వచ్చాయి. ఇది అది లైవ్ టెలికాస్ట్ జరగలేదు కనుక మనకు తెలియదు, మీడియాలో వచ్చిన వార్త. సో రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవస్థలు, రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయలేదు బైసారన్ వ్యాలీ టూరిస్టులకు ఓపెన్ చేస్తున్నామని. అందువల్ల కేంద్ర భద్రతా బలగాలు ఆ బాధ్యత తీసుకోలేకపోయాయి, ఎందుకంటే ఇది ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం. సో ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత అనేది తెలంగాణలో కూడా, ఆంధ్రలో కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది బాధ్యత. లేకపోతే ఇప్పుడు యాంటీ నక్సల్ ఆపరేషన్ ఎందుకు అమిత్ షా మాట్లాడుతున్నాడు? రాష్ట్ర ప్రభుత్వ సమస్య అయితే రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడతారు కదా, అమిత్ షా ఎందుకు మాట్లాడుతున్నాడు? అందువల్ల ఇట్స్ ఎన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అది. అందులో కేంద్ర పాలిత ప్రాంతం, అందులో ఆర్మీ కంట్రోల్లో ఉన్న ప్రాంతం. ఇక మరి బాధ్యత ఎవరిది? కేంద్రానికి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేస్తున్నా మాకు చెప్పలేదంటారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, సాధారణ పర్యాటకులు మన హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బైసారన్ లోయ ఓపెన్ అయిందని చెప్పి పహల్గాం పోయి అక్కడి నుంచి బైసారన్ వ్యాలీకి పోయారు. అమిత్ షాకి తెలియదా? ఇది సాధారణ పర్యాటకులకు తెలిసినప్పుడు కేంద్ర సంస్థలకు తెలియదు అంటే ఏమర్థం చేసుకోవాలి? ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ కదా. సో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో కూర్చున్నట్టుకో తెలుస్తుంది బైసారన్ వ్యాలీ ఓపెన్ అయిందని, కేంద్ర ప్రభుత్వం తెలియదా? అంటే బ్లేమ్ గేమ్ అనుకుందామా ఇది? అంటే రాష్ట్ర ప్రభుత్వము వేరే ప్రభుత్వం ఉంది కనుక దాని మీద పడేద్దామన్నా? తెలియదు. బట్ డెఫినెట్గా ఇది క్లియర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి అని అంటున్నారు, సెక్యూరిటీ ల్యాబ్స్ క్లియర్గా కనబడుతోంది. అందుకే నిన్న అఖిలపక్ష మీటింగ్లో దాన్ని అంగీకరించారు. అందుకే నేను నిన్న మాట్లాడేటప్పుడు వాస్తవంగా హెసిటేట్ చేశాను, ఎందుకంటే ఇది సమయమా? దాడి జరిగి 2 days అయింది కదా, మనం ఇప్పుడే సెక్యూరిటీ ల్యాబ్స్ గురించి మాట్లాడితే న్యాయమా అని అనుకున్నాను. కానీ గ్లేరింగ్గా కనబడుతోంది కనుక, అందుకే ఇది నా అనుమానము అన్నాను నిన్న. ఇది నా విమర్శ కాదు, ఇది విమర్శలకు సమయం కాదు, అనుమానం మాత్రం నాకు వస్తోంది అన్నాను. అనుమానం నిజమని ఇవాళ వార్తలే చెప్తున్నాయి కదా. అఖిలపక్ష మీటింగ్లోనే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అని ఇవాళ అన్ని పత్రికల వార్తలు వస్తున్నాయి.
అంటే నేను నిన్న అఖిలపక్ష మీటింగ్ కన్నా ముందే నా అనుమానాన్ని వ్యక్తం చేశాను. నాకున్న అనుమానమే ప్రతిపక్షాలు కూడా వ్యక్తం చేశాయి. వ్యక్తం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వార్త కదా. సో అందువల్ల కేంద్రమే అంగీకరించినప్పుడు ఇక మనం భద్రతా వైఫల్యం గురించి మాట్లాడకూడదంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది?